వేడి వేడిగా ఉప్మా దోశ ఇంట్లోనే తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెరుకూరి. ముందుగా ఉప్మా చేసుకోవటానికి నేను ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కడైనా గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ని చాప్ చేసుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ, టొమాటో, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసి టొమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మనం యూజ్ చేసుకునే ఇన్స్టెంట్ ఉప్మా రవ్వలో తాలింపు దినుసులు ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లిడ్తో క్లోజ్ చేసి అయినా 2 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, టొమాటో, ఆనియన్ ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకొని 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి వాటర్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇన్స్టెంట్ ఉప్మా రవ్వ ఇలా ఉంటుంది. తాలింపు దినుసులు, కరివేపాకు మొత్తం ఇందులోనే ఉంటాయి. కుక్ చేసుకోవడానికి టైం లేదు అనుకునే వాళ్ళు ఈ రవ్వను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మాని తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి ఇంకొంచెం అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్మా రవ్వని వాటర్లోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఉప్మా రవ్వ ఉండలు కడుతుంది. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఉప్మా రవ్వని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్మా కుక్ అయ్యేటప్పుడు. వేడి వేడి ఉప్మా రెడీ. మనం ప్రిపేర్ చేసుకునేది ఉప్మా దోశ కాబట్టి ఉప్మా గట్టిగా ఉండకూడదు. దోశ మీద ఈజీగా స్ప్రెడ్ అయ్యేలాగా ఉప్మా పల్చగా ఉండాలి. ఉప్మాని ఇష్టంగా తినేవాళ్ళు ఇలా కూడా ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకోవడానికి దోశ ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక దోశ పిండిని ప్యాన్ మీద వేసుకొని ఇలా చూపించిన విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ మినపప్పుకి 3 కప్స్ రైస్ యాడ్ చేసుకుంటాను. పిండి గ్రైండ్ చేసుకున్నాక నైట్ అంతా బయటే ఉంచుతాను, పిండి బాగా ఫర్మెంటేషన్ అవ్వటానికి. ఈ దోశలు మీరు నెయ్యితో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను గీతో ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోశ 1 మినిట్ కుక్ అయ్యాక గీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని యాడ్ చేసుకోవాలి. నేను ఉప్మా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఉప్మా మీద ఇంకొంచెం గీ యాడ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. దోశ 2 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు మీకు కావాల్సిన షేప్ బట్టి దోశని ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను. దోశని డైరెక్ట్ ప్యాన్ మీద నుంచి సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడి వేడి ఉప్మా దోశ రెడీ. చూస్తుంటేనే దోశ ఎమ్మీగా ఉంది కదా, తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఉప్మా అంటే ఇష్టమైన వాళ్ళకి ఉప్మాని ఇలా వేడివేడిగా సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు. సౌత్ ఇండియన్ స్టైల్ ఎమ్మీ ఉప్మా దోశ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఉప్మా దోశ ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఉప్మా, సాంబార్, చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా కూడా కంఫర్ట్ ఫుడ్ ఈజీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. మరి మీలో ఎంతమందికి ఉప్మా దోశ ఇష్టమో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్. Click bell icon to receive notifications.